బీజేపీ పరంపర కొనసాగుతున్న బీజేపీ ప్రభంజనం ఎక్కడ చూసినా కాషాయ జెండాకే జై కొడుతున్నారు జనం. Be with them and fight with them and sort out all their problems. ఉత్తర తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జెండా జయకేతనం ఎగరవేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్ దినేష్ కులాచారి ఈ ముగ్గురు కలిసి బలపరిచిన బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్యను సగర్వంగా గెలిపించుకున్నారు. మల్కా కొమరయ్యది స్వస్థలం కరీంనగర్ జిల్లానే అయినా ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయులందరూ తమ వాడిగా గుర్తించారు. బీజేపీ నినాదంతో మద్దతు తెలిపారు. అయితే ఉత్కంఠ పోరు సాగిన ఈ ఎన్నికల్లో మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు. తమ సమీప ప్రత్యర్థి బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై కొమరయ్య 5777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో చేపట్టారు. మొత్తం 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 25,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 73 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 897 ఓట్లు చెల్లకుండా పోయాయి. 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా అభ్యర్థి గెలుపొందటానికి 12,081 ఓట్లను కోటా ఓటుగా నిర్ధారించారు. కాగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుల్లోనే కోటా ఓట్లకు మించి ఓట్లు సాధించి గెలుపొందారు. ఇదిలా ఉంటే మల్కా కొమరయ్య విజయంలో ముందు చెప్పినట్లు ముఖ్యమైన బీజేపీ నాయకుల పాత్ర కీలకంగా ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కృషి. వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా విజయం సాధించినాం. బండి సంజయ్ లాగే మల్కా కొమరయ్య కరీంనగర్ జిల్లా వాసి కావడంతో బండి సంజయ్ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావించారు. సొంత నివాసి ఒక రకమైన సామాజిక వర్గమని కాకుండా బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అహంకారానికి చెమరగీతం పాడుతూ చేతగాని ప్రభుత్వ పాలన గురించి ఓటర్లైన ఉపాధ్యాయ అభ్యర్థుల్లో బలంగా తీసుకువెళ్లారు. అదీ కాక గతంలో 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 317 జీవోకి వ్యతిరేకంగా పోరాట దీక్ష చేయడంతో ఆ సమయంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి ఈ అంశాన్ని ఈ ఎన్నికల్లో పలుమార్లు ప్రస్తావనకు తీసుకువచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువ శాతం ఓట్లు నమోదవ్వడానికి ఈ అంశం బాగా ఉపయోగపడింది. ఇక గెలిచిన సందర్భంగా బండి సంజయ్ మీడియా వారితో మాట్లాడుతూ తపస్ చిన్న సంస్థ అని హేళన చేసిన వారికి చెంప పెట్టులా తీర్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీ అభ్యర్థి కొమరయ్యను ఓడించాలని కుట్రలు చేశారన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది 3వ విజయం అన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ గెలిచామని పట్టుభద్రుల స్వస్థలాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుందన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యలపై పోరుబాట చేస్తామన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో అటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అధిక శాతం ఓట్లు రావడానికి ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలోని బీజేపీ మద్దతుదారులు బలంగా పనిచేశారు. ఉపాధ్యాయులు ఓటర్లు కావడంతో పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయ మాటలు నమ్మలేదు. 2 దఫాలుగా గెలుస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పసుపు బోర్డు సహకారం చేస్తూ అన్ని వర్గాల వారిని గౌరవంగా చూస్తున్న అరవింద్ నమ్మకానికి పట్టం కట్టారు. ఆయన సారథ్యంలో మొదటి నుండి బీజేపీ పార్టీ కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రెసిడెంట్ లా కాకుండా ముఖ్య కార్యకర్తగా బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ హామీలను ఎండగడుతూ ఓటర్లలో నమ్మకం పెంపొందించేలా కష్టపడ్డారు దినేష్ కులాచారి. ఆయన స్థానికంగా పార్టీ కోసం చేస్తున్న కృషి ఈ ఎన్నికలు బలంగా చేసింది. ఓవరాల్ గా ఉత్తర తెలంగాణ బీజేపీ కంచుకోటలా అటు ఎంపీ, ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు ఉండటంతో ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా మల్కా కొమరయ్య విజయం సునాయాసమైంది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ఇదే హవా కొనసాగించి ఉత్తర తెలంగాణ నుండే అన్ని జిల్లాల్లో బీజేపీ జెండా ఎగరవేసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు.